చేయొచ్చు, కానీ అతి చేయకూడదు. శివసేన పార్టీ గురించి ఎవరన్నా మాట్లాడితే దాని మూల సిద్ధాంతం, దానికి ఉన్నటువంటి సహజ సిద్ధ స్వభావ లక్షణాలన్నీ కూడా ఇట్టే చెప్తారు. కానీ ఉద్ధవ్ ఠాకరే మాత్రం ఆ స్ఫూర్తికి భిన్నంగా వెళుతూ, ఇంకా చెప్పాలంటే తన తండ్రి సిద్ధాంతాలకి విరుద్ధంగా వెళ్తూ కాంగ్రెస్ పార్టీతో జతకట్టి మొత్తం ఆ యొక్క పార్టీనే పెంట చేశాడు. ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా శృతి మించినట్లుగా విపరీత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అదేదో సినిమాలో వేణుమాధవ్ బ్రహ్మానందంను చూసి నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది అంటాడు చూడండి, అలా ఉంది. ఈయన చూస్తుంటే ఈయన ఫ్యూచర్ నాకు అర్థమవుతా ఉంది. మహారాష్ట్రలోని ప్రముఖ పార్టీ శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరారు. ఎందుకు అంటే హత్కనంగలి నియోజకవర్గం నుంచి శివసేన యూబీటీ అభ్యర్థి సత్యజిత్ పాటిల్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని ఇచల్కరంజీలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఈ ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ అంతకు ముందు ఎన్నికల్లో ప్రధానికి ఓట్లు వేయాలని, నరేంద్ర మోదీకి ఓట్లు వేయాలని కోరినందుకు ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా, ప్రజలు నన్ను క్షమించండి అని కోరడం జరిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం మహారాష్ట్రకు ద్రోహం చేసింది అని పేర్కొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన మూల సిద్ధాంతానికి ద్రోహం చేశాడు. ఉద్ధవ్ ఠాక్రే తన తండ్రిని మోసం చేశాడు, బాల్ ఠాక్రేని. నేను చచ్చిన కాంగ్రెస్ పార్టీతో జత కట్టను అని చెప్పేసి బాల్ ఠాక్రే మాట్లాడితే ఈయన ఏం చేశాడు? కాంగ్రెస్ పార్టీతో జత కట్టారు. ఇన్నింటి నడుమ ఎవరు ఎవరిని మోసం చేశారు, ద్రోహం చేశారు అనేది రానున్న రోజుల్లో తేలిపోనున్న అంశం.